నమస్తే. దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇప్పటికే 3 విడతలుగా ప్రతి ఏడాది 2000 చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తుంది ప్రభుత్వం. ఇక తాజాగా ఆ విడతకు సంబంధించిన అప్డేట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వబోతుంది. ఇక జూన్లో చివరి వారంలో మూడో వారంలో ఇక డబ్బులు రైతుల అకౌంట్లోకి నేరుగా వేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది 3 విడతలుగా 2000 చొప్పున అయితే డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఓవరాల్గా ఒక ఏడాదిలో 6000 ఆర్థిక సాయాన్ని, పంట పెట్టుబడి సాయం, అలాగే రైతుకు కాస్తంత భరోసా ఉంటున్న నేపథ్యంలో 2019లో ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక చివరిసారిగా ఫిబ్రవరిలో 19వ విడత సంబంధించిన డబ్బులు అయితే మాత్రం ప్రధానమంత్రి మోడీ అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఇక అందులో భాగంగా మరో విడతలో భాగంగా 20వ విడత సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఇక అర్హులైన రైతుల ఖాతాలో 2000 చొప్పున డబ్బులు వేయడానికి ఇక సర్వం సిద్ధం చేస్తుంది. దీంతో ఇక ఇదే సందర్భంలో రైతులకు కూడా కొన్ని కీలకమైన విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఈకేవైసీ తప్పకుండా చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న వారికే ఏదైతే ఈ కిసాన్ సమ్మాన్ యోజన సంబంధించిన నిధులు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ఒక అలర్ట్ కూడా జారీ చేసింది. ముందుగా గ్రామాల్లో సాధారణంగా ఈ పథకం పేరు పూర్తి స్థాయిలో చాలామందికి తెలియదు. అందరు మాత్రం మామూలుగా మోడీ పైసలు అని చెప్పుకుంటారు. ఆ మోడీ పైసలు ఈసారి కరెక్ట్గా రావాలంటే మాత్రం ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్తుంది. ఇక ఇదే సందర్భంలో 2-3 అంశాలను కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఒకటి, భూమి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా పక్కాగా ఉండాలి. అది ఇక మార్పు ఏమైనా ఉన్నా కానీ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే అప్డేట్ అయి ఉండాలా. కరెక్ట్గా నీట్గా రిజిస్ట్రేషన్ సంబంధించి భూమి సంబంధించిన వివరాలు ఉండాలని కూడా ఒక విషయాన్ని అయితే చెప్పింది. రెండోది, ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనేది లింక్ తప్పనిసరిగా ఉండాలని కూడా చెప్పింది. అంటే ఈ మధ్యకాలంలో ఆధార్కు మొబైల్ నెంబర్కి లింక్ అనేది మ్యాండేటరీగా ప్రభుత్వాలు మాత్రం అన్ని పథకాల్లో కూడా చూస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తప్పకుండా మొబైల్ నెంబర్కు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఆ లింకు లేని క్రమంలో డబ్బులు కూడా ఆగిపోయే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మూడోది, బ్యాంకు అకౌంట్ నెంబర్కు మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలని కూడా చెప్తుంది. సో బ్యాంక్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ లింక్ ఇవ్వడం ద్వారా కూడా ఆ డబ్బులకు సంబంధించిన వివరాలు కూడా మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఇటు భూమి రిజిస్ట్రేషన్ పక్కాగా ఉండాలి, అలాగే ఆధార్ వివరాలకు మొబైల్ నెంబర్ యాడ్ అయి ఉండాలి, అలాగే మొబైల్ నెంబరు బ్యాంకు లింక్ అయి కూడా ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా నీట్గా ఉంటే బ్యాంక్ అకౌంట్ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పక్కాగా ఇవ్వాలని కూడా చెప్తుంది. ఇలా క్లియర్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఇక అయితే ఈ డబ్బులకు సంబంధించిన జమ ప్రాసెస్ అయితే జరగబోతుంది. ఇలా మొత్తానికి ఇది ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా కానీ సంబంధిత అధికారులను కూడా అడగాలని చెప్తుంది. ఇదే సందర్భంలో నేరుగా తెలుసుకోవాలంటే మాత్రం ఇక వెబ్సైట్ కూడా ఉంది. కిసాన్ సమ్మాన్ యోజన అని కొట్టగానే అక్కడ gov.in అని అక్కడ వచ్చేస్తుంది. అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టగానే దానికి సంబంధించిన మన స్టేటస్ ఎక్కడ ఉంది, ఏదైతే రైతు ఉన్నాడో ఆ రైతు సంబంధించిన స్టేటస్ ఎక్కడ ఉంది, ఆ డబ్బులు వస్తాయా లేదా, టెక్నికల్గా ఏమైనా ఇష్యూ ఉందా లేదా కూడా అక్కడ వెబ్సైట్లో తెలిసే అవకాశం ఉంది. నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే రైట్ సైడు ఆ కింద చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుంటుంటే నో యువర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కొడితే మొబైల్ నెంబర్ అడుగుతుంది. సంబంధిత మొబైల్ నెంబర్, ఓటీపీ, క్యాప్చా నెంబర్ కొడితే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చే అవకాశం ఉంది. ఆ తద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. రైతులకు ఒకవేళ మొబైల్ ఫోను తెలుసుకునే అవకాశం లేకపోతే సంబంధిత గ్రామ పంచాయతీకో లేకపోతే మీ సేవ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే, గతంలో ఏమైనా రాకుంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటా కదా నేరుగా తెలుసుకొని ఏమైనా మార్పు చేర్పులు ఉన్నా కానీ అక్కడ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా మొత్తానికి 2019లో ఈ యొక్క పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 3 లక్షల కోట్లకు పైగా దీనికి ఇప్పటికే ఈ యొక్క ఆర్థిక సాయాన్ని రైతులకు కూడా అందించింది. రైతులకు కాస్తంత తోడ్పాటు ఉంటుంది. అలాగే అర్హులైన రైతులకు పంట పెట్టుబడి కిందనో ఏదో కాస్తంత
భరోసా కిందనో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అయితే మాత్రం ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో మాత్రం ఇక రెండో విడత సంబంధించిన కూడా గతది ఏప్రిల్ సంబంధించింది అయిపోయింది. ఇక ఈ యొక్క విడత 20వ విడత సంబంధించిన డబ్బులను జూన్లో అధికారికంగా డేట్ ప్రకటించినప్పటికీ కూడా జూన్ 3వ వారంలో ఉండే అవకాశం, అంటే మంత్ ఎండ్లో ఎలాగో అలాగే జూలై మొదట్లో లేకపోతే మ్యాక్సిమం జూన్ చివరిలో ఈ యొక్క డబ్బులు అయితే మాత్రం అర్హులైన రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి. జమ కాని పక్షంలో అంతకుముందు ఏమైనా టెక్నికల్గా ఉన్న పక్షంలో మాత్రం ముందస్తుగానే ఈ కేవైసీ చేసుకోండి అని కూడా ఇప్పటికే కేంద్రం కూడా చెప్తుంది. ఇలా మొత్తానికి పంట పెట్టుబడి సాయం కింద మాత్రం ప్రధానమంత్రి సంబంధించిన ఏదైతే కిసాన్ సమ్మాన్ యోజన ఉందో దానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా పేరుతో ఇప్పటికే పంట పెట్టుబడి సాయం ఇస్తుంది. 4 ఎకరాల లోపు మాత్రం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది. ఇదే సందర్భంలో త్వరలో నిన్న క్యాబినెట్ సమావేశాన్ని బట్టి చూస్తే మాత్రం ఇక 4 ఎకరాల పైగా ఉన్న వాళ్ళకి మాత్రం ఒకేసారి ఒకే దఫలో ఇస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆర్థికంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారట. ఇక ఒకేసారి గంపగుత్తగా మొత్తం డబ్బులు కూడా రైతులకు ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకు అలసట ఇబ్బందిగా ఉండకుండా ఒకేసారి అందరికీ కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా సూచిస్తుంది. మొత్తానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సంబంధించిన ఏర్పాట్లు చేసి 4 ఎకరాల పైగా ఎవరైతే ఉన్నారో ఆ పెండింగ్తో పాటు ఇప్పుడు ఖరీఫ్ సంబంధించిన రైతు భరోసా గురించి ఇటు ఏర్పాట్లు చేస్తుంది. ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జూన్లో 20వ విడత సంబంధించిన 2000 ఆర్థిక సాయాన్ని అందించడానికి కూడా ఇటు కేంద్రం కూడా సిద్ధమవుతుంది. ఇలా మొత్తానికి రైతులకు మాత్రం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి 3 పైసల నేపథ్యంలో ఒక రైతులకు కాస్తంత ఒక గుడ్ న్యూస్ ఉంటే, ఇటు తెలంగాణ రాష్ట్రం వరకు మాత్రం ఇటు రైతు భరోసా పేరుతో కూడా ఇటు ఖరీఫ్ సంబంధించిన డబ్బులు అలాగే పెండింగ్లో ఉన్న ఏదైతే 4 ఎకరాల పైగా ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు వేయడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తుంది. ఇలా మొత్తానికి రైతులకు సంబంధించిన 2 కీలక అప్డేట్లు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందిస్తున్నాయి.